ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా. పెసరపప్పు పచ్చడి చేసుకుందాం. అయితే ఈ పెసరపప్పు పచ్చడి 2-3 రకాలుగా చేయొచ్చు. ఒకటి అసలు నూనె ముట్టుకోకుండా చేసే విధానం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అయితే పెసరపప్పు, మామిడికాయ, ఇంకా కొన్ని రోజులు మామిడికాయలు వస్తాయి, మనకి తోతాపూరి కాయలు వస్తాయి కదా, వాటితో కూడా కలిపి చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో, అన్నంలోకి మహారుచిగా ఉంటుంది. ఏమైనా అట్లు, దోశలు ఉండేమంటే కమ్మటి దోశలు వేసుకుంటాం కదా, మినపిండి రుబ్బిన పిండి కాకుండా అప్పటికప్పుడు బియ్యపిండి అట్లు పోసుకుంటాము. మినపప్పు, బియ్యపిండి మనం పట్టించిన దోశలు ఉంటాయి, ఆ దోశల్లో కూడా ఈ పెసరపప్పు పచ్చడి చాలా బాగుంటుంది. మామిడికాయ, పెసరపప్పు సింపుల్, ఒక చిన్న తాలింపుతోటి చేసుకోవచ్చు. పెసరపప్పుని ఒక అరగంట నీళ్ళు పోసి నానబెట్టి కొంచెం వడేసి పక్కన పెట్టేసుకుంటే ఆ నానిన పప్పు రుచిగా ఉంటుంది. తర్వాత ఏమో ఒక మామిడికాయ, చిన్న మామిడికాయ మీ షేప్లో వస్తాయి, నీలాలు అవి వస్తున్నాయి ఇంకా మనకి. ఈ కాయ అయితే ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఈ సైజు పప్పుకి. అంటే ఒక కప్పు పప్పుకి ఒక అరకాయ ఈజీగా పడుతుంది. ముక్కలు తరిగి పక్కన పెట్టుకుందాము. ఇంక ఇందులో నీళ్లు గీళ్లు పోసేది ఏం లే, ఒట్టిగా డైరెక్ట్గా చేసుకోవటమే. అయితే ఇందులో ఏంటంటే తిరగమాత వేసుకుంటాం మనము. ఈ రుబ్బేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తడి తగలకుండా ఉంటే 2 రోజులు నిలవ ఉంటుంది. ముందు తిరగమాత పెట్టుకుందాము. మూకుడులో 1 స్పూను నూనె వేద్దాము, ఎక్కువ అక్కర్ల, తాలింపుకి సరిపడా నూనె. అంటే ఈ కొన్ని పచ్చళ్ళల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే బాగుంటుంది కదా, ఆకుకూర పచ్చళ్ళు బట్టికి. దీనికి అంత విశేషమేం లేదు, తిరగమాత వేగితే చాలు. మన కారాన్ని బట్టి, అంటే మామిడికాయ ఎంత పుల్లగా ఉంది అనే దాన్ని బట్టే ఎండుమిర్చి అండి, దీనికి ఏం కొలతలు లేవు, అందాజుగా వేసుకోవటమే. సుమారుగా ఇప్పుడు ఇది అరకాయ వేసాం కదా, ఒక 15-16 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. గ్రాముల లెక్కలో నేను కూడా చెప్పలేనండి, అందాజుగా వేయండి. మొదటిసారి చూసాం కారం జాలలేదు, ఇంకో 2 కాయలు రెండోసారి ఎక్స్ట్రా వేసుకోవటమే. అప్పుడు మనకు బ్రెయిన్కి ఒక ఐడియా వస్తుంది, ఈ కాయకి ఇన్ని కాయలు, ఇన్ని ఎండుమిరపకాయలు పడతాయి అని. బ్రెయిన్ వాడితే చాలు, వంటలో కొలతలు అసలు అవసరమే ఉండదు. కొంచెం 4 అంటే 4, చాలా తక్కువ మెంతి గింజలు, ఎందుకంటే ఇవి చేదొచ్చేస్తాయి. ఊరికే వాసన బాగుంటుందని వేస్తున్నాను అంతే. మెంతులు ఎర్రబడ్డాక ఒక చిన్న స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు చిటపట్లాడాక ఒక చిన్న స్పూను మినపప్పు. మినపప్పు, ఆవాలు కూడా వేగిపోయాక ఎండుమిర్చి వేసేద్దాం. మిరపకాయలు వేగాక కొంచెం ఇంగు వేయండి. జీలకర్ర వేసుకోవచ్చండి. ఇది పెసరపప్పుకి జీలకర్ర చాలా మంచి కాంబినేషన్. మనం రోట్లో వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, పచ్చి జీలకర్ర బాగుంటుంది ఇందులో. పోపులో వేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు నచ్చుబాటుగా ఉంటే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీరలు అవి ఏం పట్టవు. ఈ వేగిపోయిన తాలింపుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అవి పెద్ద బాగుండవండి. మీకు ఏమైనా చాయిస్ ఉంటే ట్రై చేయండి, కానీ ఏ రకమైన ప్రిఫరెన్స్ అక్కర్లేదు, అంత అవసరం లేదనిపిస్తుంది. జీలకర్ర వేయండి, ఇట్లా చిన్న స్పూను జీలకర్ర వేసి కొద్దిగా అలాగా దంచేద్దాం. ఈ పచ్చి వాసన మహారుచిగా ఉంటుందన్నమాట. పోపు దంచేద్దాము. ఎండుమిర్చి మెత్తగా మెదిగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేద్దాము. పులుపు చూసుకోండి, ఇంకా కొంచెం పుల్లగా కావాలనుకుంటే ఇంకో 2 ముక్కలు అదనంగా వేసుకోవచ్చు. ముక్కలు దంచాక అప్పుడు పెసరపప్పు వేసి రుబ్బుకోవాలి. సరిపడా ఉప్పు వేస్తే ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయ్యి లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు వేసేద్దాము. మామిడికాయ పులుపు చూసుకోండి, పుల్లగా ఉంటే బాగుంటుంది. పులుపు తక్కువగా ఉంటే దీన్ని రిపేర్ చేయొచ్చు. ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసి
నిమ్మ పిండగానే మామిడికాయ వాసన పోయి నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకని ముందే కొంచెం అవసరమైనన్ని మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపెట్టడము, పచ్చడి రెడీ. దీని కూడా పైన తాలింపులు తిరగమాతలు పెద్దగా అవసరం లేదండి. మీ చాయిస్. ఎవరైనా వస్తారు, చుట్టాలు వస్తారు, కొంచెం లుక్ బాగుండాలి అలా అనుకుంటే కనుక బౌల్లో పైన తిరగమాత పెట్టండి. దీన్ని పెట్టడం పైన తిరగమాత పెడితే చూడగానే మూతీగానే ఒక తాలింపు లుక్ తోటి బాగుంటుంది. లేకపోయినా ఏం పెద్ద అవసరం ఉండదు. ఈ మొదట వేసిన నూనె తిరగమాతే దీనికి సరిపోతుంది. రెండో వేరియేషన్ ముందే చెప్పా కదా, తాలింపు కాకుండా ఎండుమిర్చి నానబెట్టి జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి మామిడికాయ, పెసరపప్పు వేసి కూడా నూరేసుకోవచ్చు. అలాగూ బాగుంటుంది, ఇలాగూ బాగుంటుంది. ఎలా కుదిరితే ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.